ఫ్రెండ్స్, ఈరోజు మనము బీన్స్ కర్రీ చేసుకుందామండి. నేను ఇక్కడ 1/2 kg బీన్స్ తీసుకున్నాను. ఈ బీన్స్ని నేను ముందుగానే కడిగి పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్పు పచ్చి కొబ్బరి, 5 పచ్చిమిర్చి, అలాగే 2 ఉల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క. ఇప్పుడు వీటన్నిటిని సన్నగా తరిగి పెట్టుకుందామండి. నేను ఈ విధంగా అన్ని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం ఇందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇందులో కరివేపాకు కొద్దిగా వేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం ఇందులో బీన్స్ వేసుకుందాము. కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు మనము కర్రీ చూసుకుందామండి. నేను ఇక్కడ వాటర్ వేయలేదండి. సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడికించుకున్నాను. ఇందులో పచ్చి కొబ్బరి, అలాగే పచ్చిమిర్చి, అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకున్నాను బరకగా. ఇప్పుడు ఇవి ఇందులో వేసుకున్నామండి. అంతేనండి, బీన్స్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్, బీన్స్ కర్రీ తయారయ్యే విధానము చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి.